హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గాయస్. ఈరోజు అయితే నేను ఒక విలేజ్కి అయితే రావడం జరిగింది. అదే గుల్పల్లి అనే విలేజ్లోని చూస్తున్నారు కదా, చుట్టూనంత కొండలు నడుమ రోడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇది పాడేరు నుండి డైరెక్ట్ మన దేవరపల్లి అయితే ఈ రోడ్డు వెళ్తుంది. ఈ విలేజ్లో అయితే నేను ఎందుకు వచ్చానంటే ఫీల్డ్ కోసం వచ్చాను. మామూలుగా రోడ్ ఎలా ఉందని చూద్దామనేసి ఇలా రావడం జరిగింది. కాస్త నడుచుకొని వచ్చాను, బండి ఊళ్ళో పెట్టేసి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా చుట్టూంతా కొండలు ఉన్నాయి, పెద్ద కొండలు. ఏం జరిగినా ఈ నట్ట అడవిలోనే పట్టించుకునే నాదుడు అయితే లేదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, రోడ్ అయితే ఎలా ఉందో. మొన్న గత 2 రోజుల క్రితం అయితే వర్షం అనేది పడడం జరిగింది. అందుకనే రోడ్లోనే నీళ్ళు అనేది నిలవడం జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, పెద్ద కొండలు. ఇలాంటి ప్రదేశంలో మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఎండ అయితే బాగా దిట్టంగా ఉందండి. చూస్తున్నాయి కదా కిటికల్ సౌండ్లు ఎలా వస్తున్నాయో. అదే బొద్దింకలు అంటారు కదా, మన తెలుగు భాషలో వాడాలంటే జీరేగలు అంటారు. మన ఏజెన్సీ భాషలో మాట్లాడాలంటే జీరేగ అంటారు. ఎండ అయితే భారీగా ఉంది. అలా కాసేపు ప్రశాంతంగా అలాగే రెస్ట్ తీసుకుని వచ్చి ఇలా బయటికి రావడం జరిగింది. రోడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే భయంకరమైన విషయం ఏంటంటే ఈ మార్గ మధ్యంలో మనకి ఏం జరిగినా ఊళ్ళో అయితే దగ్గర లేదు, మొత్తం కొండలే. ఈ కొండల మధ్య నుంచి రోడ్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక కాలువ అనేది ప్రవహిస్తుంది. బ్రిడ్జ్ అయితే కట్టడం జరిగింది. ఇవ్వండి, కాలువ వెళ్తుంది. ఇవ్వండి, అదే కాలువ. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇదే గుల్లిపల్లి అనేది ఒక విలేజ్. జీరుగ మొక్కలు అయితే బాగా వేసుకునే విలేజ్ వాళ్ళు. చాలా నాటడం జరిగింది జీలుగు చెట్లు అయితే అని కూడా. ఇదైతే ఏదో కట్టున్నట్టున్నారు, సెర్స్ అనుకుంటాను. మంచిగా ఇది సెర్స్ గోడ అయితే లేపినారు, ఇంకా పూర్తి కావట్లేదు. గుల్లిపల్లి విలేజ్లో అయితే మనం ఎంటర్ అయిన జరిగింది. ఇదిగోండి, చాలా లోకల్ ప్రాంతమైనా సరే ఇళ్ళు అయితే స్లాబ్ ఇళ్ళు అయితే కడుతున్నారు. గోడ అయితే లేపినారు కానీ స్లాబులు ఇంకా వేయట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇదే గుల్లిపల్లి విలేజ్. చూడండి, మన వాళ్ళు అయితే స్లాబులు వేస్తున్నారు. అది మా బామర్ది ఇక్కడ పైన ఉన్నాడు, ఎర్రజెండా పట్టుకున్నారు. ఇక నెక్కులో స్లాబ్లు అయితే కొత్తగా కడుతున్నారు. లోకల్ ప్రాంతం అయినా సరే మంచి గిన్నెలు అయితే కట్టడం జరుగుతుంది. ఓకే, అక్కలో అయితే ఏదో మట్టి మోస్తున్నారు స్లాబ్ వేయడానికి. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.